హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో వైకుంఠం ఏకాదశి రోజున టీటీడీ చైర్మన్ గారు అయితే ఒక మంచి భక్తులకైతే విజ్ఞప్తి అయితే చేశారు. సో ఎటువంటి కంగారు లేదు, ఎటువంటి తోసుకోవడాలు టెన్షన్ పడే అవసరం లేకుండా అన్ని కేంద్రంలో టోకెన్లు జారీ చేయడం అయితే జరుగుతుందని చెప్పారు. ఈ నెల 10 నుంచి 19 లోపల సోమవారం దర్శించుకోవడానికి వైకుంఠం ద్వారాలు తెరిచి ఉంటాయని టీటీడీ చైర్మన్ గారు చెప్పారు. అంటే ఇప్పుడు వైకుంఠం ద్వారా దర్శనం చేసుకోవడానికి తిరుమల వచ్చే భక్తులకి 10వ తారీఖు నుంచి 19 వరకు వైకుంఠం దారులు అయితే మూసేరు తెలిసే ఉంటాయి. ఎప్పుడైనా ఆ తేదీలోనే 10 నుంచి 19 తేదీ లోపల. సో ఈ నెల 10, 11, 12 తేదీలలో సోమవారం దర్శించుకోవద్దని విజ్ఞప్తి చేశారు. అంటే టోకెన్ లేకుండా ఎటువంటి దర్శనాలు అయితే ఉండవని తెలియడం అయితే జరిగింది. టోకెన్స్ కంపల్సరీ ఉండాలా 10 నుంచి 19 తేదీలోపు మాత్రమే. సో అవి ఆల్రెడీ కేంద్రాల్లో మొత్తం తిరుపతిలోనే అన్ని కేంద్రాలు అయితే ఇస్తున్నారు, మొత్తం 8 కేంద్రాల్లోనే. సో అటువంటి కేంద్రాలు మీరు చూసుకొని ఏది దగ్గర ఉందో ఆ కేంద్రాలు వెళ్ళేసి ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలి. ఆధార్ కార్డు లేనిదే టోకెన్లు అయితే మీకు ఇవ్వరు, అది తీసుకోవడానికి తెలియడం జరిగింది. సో విఐపి దర్శన ప్రాధాన్యత ఎక్కువ ఉండదు. సో సామాన్య భక్తులకే ఎక్కువ ఇస్తారనేది తెలియడం జరుగుతుంది. సో మొత్తానికి అయితే టీటీడీ చైర్మన్ గారు అయితే ఈ నెల 10 నుంచి 19 వరకు వైకుంఠ దారులు అయితే తెరిసే ఉంటాయి. ఎటువంటి కంగారు అవసరం లేదు, టోకెన్ తీసుకొని దర్శనం చేసుకొని అనేది తెలియడం జరిగింది. సో మనం కూడా టోకెన్ లేకుండా వెళ్ళాల్సిన దర్శనానికి వెళ్తే అనుమతి ఉండదు. సో అటువంటి వెళ్ళా కూడా మనకు నిరాశ ఎదురవుతుంది. కాబట్టి టోకెన్ తీసుకొని మనం వెళ్ళాల్సిన తెలియజేస్తున్నాను. సో వైకుంఠం దర్శనం చేసుకునే వాళ్ళకి ఇప్పుడు లాంగ్ డెస్టినేషన్ నుంచి వస్తుంటారు. ఇప్పుడు లైక్ చూసుకుంటే ఎక్కడ దేశాల నుంచి మన ఇండియాలో ఎక్కడైనా దూరం చూస్తుంటారు. సో వాళ్ళకి ఏమంటే కొందరికి అంత ఇన్ఫర్మేషన్ తెలియదు. అందరికీ 100% ఇన్ఫర్మేషన్ అయితే ఐడియా ఉండదు. ఇప్పుడు మన 5 లోకలే తెలుస్తుంది. ఇప్పుడు ఇతరులు చూస్తే ఇప్పుడు గుజరాత్ కానీ ముంబై కానీ ఇటువంటి వాళ్ళకి అంత ఇన్ఫర్మేషన్ తెలియకపోవచ్చు. సో ఎందుకంటే మనము ఎక్కడ దూరం ప్రాంతాలు వచ్చినా కూడా ఇప్పుడు మనం 9వ తారీఖు ఉదయం 5 నుంచి ఇస్తారు. అంటే ఆ టైంకి అంటే 9వ తారీఖు ఉదయం 5 లోపల 5 నుంచి టికెట్ టోకెన్ ఇస్తారు. కాబట్టి మనం ముందే వెళ్తే మన టోకెన్ దొరుకుతుంది. అంటే ముందే వెళ్తే అవసరం లేదు, 5 నుంచి స్టార్ట్ అవుతుంది. మనం క్యూ లైన్లో ఉన్న టోకెన్ కంపల్సరీ మనకు వస్తుంది. డేట్ ఏ డేట్ అని చెప్పలేము, కానీ ఏదో డేట్లో 10 నుంచి 19 టేబుల్లో 19 తారీఖు లోపల మన దర్శనం అయితే అవుతుంది వైకుంఠ ద్వారానే. సో స్వామివారి దర్శించుకోవడానికి భక్తులు అయితే దూరం ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళు అయితే సో దగ్గర ఏ టోకెన్లు జారీ చేస్తున్న కేంద్రాలు ఉన్నాయో అక్కడ వెళ్తే మనకు టోకెన్లు అయితే దొరుకుతాయి, ఎటువంటి కంగారు అవసరం లేదు. సో ఇది మంచి అవకాశం స్వామివారి దర్శించుకోవడం అయితే వైకుంఠం ద్వారం ద్వారా చాలా మందికి అవకాశం దొరకదు. సో నేను కూడా గతసారి ట్రై చేసాను, దొరికింది, కానీ దర్శనం అయితే కాలేదు అనివార్య కారణంగా. సో ఏదైనా స్వామివారి దయ ఉంటే అవుతుంది. సో ఓం నమో వెంకటేశాయ. ఇటువంటి ఇన్ఫర్మేషన్తో షేర్ చేయడం అయితే జరుగుతుంది. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉందో కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి, నేను తెలియజేపరుస్తాను. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చుకుంటే డిస్లైక్ చేయండి. సో ఎటువంటి కంగారు అవసరం లేకుండా టీటీడీ వారి చైర్మన్ గారు చెప్పారు ఆల్రెడీ 10 నుంచి 19 తేదీల మధ్యలో వైకుంఠం ద్వారాలు అయితే ఎప్పుడు తెరిచే ఉంటాయి. సో ఎటువంటి టోకెన్స్ లేకుంటే దర్శనం అయితే ఉండదు. టోకెన్స్ అప్పుడు ఆన్లైన్ చేసుకునే వాళ్ళకి అయితే ఓకే, ఆఫ్లైన్ టికెట్స్ దొరికిన వాళ్ళకి చాలా మనం కూడా ఫ్రీ టికెట్ టోకెన్స్ ఎస్ఐడి టోకెన్స్ దగ్గర ఇష్యూ చేస్తున్నారు. ఈ నెల 9వ తారీఖు నుంచి, అంటే ఈరోజు 5వ తారీఖు కదా, 4 రోజుల్లో స్టార్ట్ అవుతుంది. సో ఎటువంటి కంగారు అవసరం లేదు, మన టోకెన్స్ వెళ్తే తిరుపతిలో ఇస్తారు, మనం దర్శనం చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్ వైకుంఠం ద్వారా దర్శనం చేసుకునే భక్తులకి ముఖ్య గమనిక. సో ఎటువంటి కంగారు లేదని చైర్మన్ గారు చెప్పారు. సో సామాన్య భక్తులకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందని చెప్పారు. సో నా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.